సరే ఈ బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 69 ఏంటి అసలు? దాంతోపాటు ఈ లవ్‌లో ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ముందే సెక్స్‌లో పాల్గొనడం, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇది ఒక మంచి సెన్సిటివ్ అండ్ కాంప్లికేటెడ్ ఇష్యూ ఇది. ఈ మధ్యన చాలామంది ఒక రిలేషన్లో ఉంటూ ఒకరికొకరు మంచిగా లవ్లో ఉంటారు ఫస్ట్. దాని తర్వాత ఫిజికల్గా రిలేషన్ మెయింటైన్ చేయడము, ఇంటిమసీలో ఉండడము అంతవరకు బాగానే ఉంటుంది. వన్ ఫైన్ డే ఆ ఉమెన్కి ఒకవేళ అబ్బాయి మోసం చేస్తున్నాడని అర్థమైంది అనుకోండి. బేసిక్ ఈ సెక్షన్ డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ ద ఉమెన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సెక్షువల్ అసాల్ట్ అండర్ ద ఫాల్స్ ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్, అంటే పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి దాని తర్వాత చీట్ చేస్తే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. ఇట్స్ ఎ రేప్ కైండ్ ఆఫ్ ఎ కేస్. ఇది కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్. అరెస్ట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్లీ గో టు జైల్. ఇక్కడ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, మీ ఇద్దరు కన్సెన్షువల్గా ఒక సర్టెన్ డ్యూరేషన్ ఆఫ్ టైం రిలేషన్లో ఉండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ నైట్లో సమ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరు విడిపోయిన తర్వాత యూ కెనాట్ క్లెయిమ్ ఇట్ యాజ్ అ రేప్ అనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్. ఓకే. దాంట్లో భాగంగా చాలామంది అబ్బాయిలు బిస్కెట్ అయిపోయారని చెప్పొచ్చు. అవును.